అడుగుతున్నాం, పొందుకుంటున్నాం, దేవునికి ఇచ్చే వారిగా నిలబడలేకపోతున్నాం. ఏమండి, ఆశీర్వదిస్తున్నా మన చేతి పల్లెల్లో అన్నిటిలో నుంచి ప్రభువు ఆశీర్వదిస్తున్నాడు. ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. సేవకు ఏమండి సపోర్ట్ చేసే పర్సన్గా నువ్వు నిలబడుతున్నావు కాలంలో. కాబట్టి ప్రేమైన దేని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం చిరకాలం మనతో ఉండాలంటే క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకు మన పితరులకి దేవుడు యొక్క ఆలోచన యొక్క వాగ్దానం చేసి వారు ఏం కలిగి జీవించారు? క్రియలు 40 సంవత్సరాలు అరణ్యం ముందు సంచరించారు. ఆ మన్యం జోలికి పోవద్దు, ఆ బిడ్డ జోలికి పోవద్దు అంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వాదం కోరుకున్నారు. వారికి పునాదులు కలిగిన పట్టణాన్ని దేవుడు ఇచ్చాడు. మంచి గొప్ప స్వాస్థ్యాలను దేవుడిచ్చాడు, బహుమానాలను దేవుడిచ్చాడు. వారు ఒకటే దేవుని మాటకి లోబడి నడిచారు. ఈరోజు మనం దేవుని మాటకి లోబడి నడవగలుగుతున్నాం. మనం కూడా నడవాల్సింది దేవుని వాక్యానికి లోబడి. దేవుని వాక్యమే కదా, ఆయన మాటే కదా దేవుని వాక్యం.